క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి యేసు ప్రభువారు సిలువలో పలికిన రెండవ మాటను మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయములో 39వ వచనం నుండి 39వ వచనం నుండి 43వ వచనం వరకు చదివితే ఆడ మనకు కనబడుతున్న శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవవాడు వారిని గర్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమునో చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ప్రియులారా, మనము చదివిన భాగం లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి 43 వరకు. యేసు ప్రభువారు సిలువలో వేలాడుతున్నప్పుడు కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు, ఇద్దరు దొంగల మధ్యలో ఆయనను సిలువ వేశారు. ఆ వేలాడుతూ ఉన్న దొంగలలో ఒక దొంగ యేసు ప్రభువును దూషించినట్లుగా చూస్తాం. ప్రారంభంలో ఇద్దరూ మాట్లాడినట్లుగా కూడా లేఖనం చెప్తుంది. ఇద్దరూ దూషించారు, కానీ ఒక అతనికి అర్థమైంది ఏంటంటే, మనము చేసిన దాన్ని బట్టి కదా శిక్ష అనుభవిస్తుంది, యేసు ప్రభువారు ఏ నేరం చేయలేదు కదా అంటూ ఒక అతను దూషించటం ఆపి ఆ రెండవ దొంగను గర్దిస్తున్నాడు. ఊరుకోవయ్యా బాబు, మనం చేసిన దానికి నిజంగా మనం శిక్ష అనుభవిస్తున్నాడు. సరే, ఈయన ఏ నేరం చేయలేదు కదా, ఏ తప్పిదం చేయలేదు కదా, ఈయన ఏ పాపం చేయలేదు కదా అంటూ ఆ రెండో వాడితో చెబుతున్నాడు, నీవు దేవునికి భయపడవా అన్నాడు. దేవునికి భయపడితే యేసును దూషించవు నువ్వు. దేవునికి భయపడేవాడు యేసయ్యను రకరకాలుగా మాట్లాడు. దేవుని భయము లేనివాడే ఏదైనా మాట్లాడతాడు. దేవుని భయము లేనివాడే బరి తెగించి ఏదైనా చేయగలుగుతాడు. దేవుని భయము నీకు లేదు గనక యేసు ప్రభు అసలు మరియ కుమారుడు కాదంటావు. దేవుని భయం లేదు గనక యేసు ప్రభు వారు సిలువ మరణం పొందలేదు అంటావు. దేవుని భయం లేదు గనక యేసు ప్రభు వారు సిలువలో నుండి దిగి కాశ్మీరుకు పారిపోయాడు, ఆడొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే కూతురు పుట్టింది అని పుస్తకాలు రాస్తాం. యేసు ప్రభువారిని గూర్చి నీ నోరు ఏది మాట్లాడాలో మాట్లాడేస్తావు. నీకు దేవుని భయము లేదు. చాలామందికి దేవుని భయం లేక ఏదంటే అది దైవజనుని పట్టుకొని, సేవకురాలను పట్టుకొని, విశ్వాసులను పట్టుకొని ఏదైనా మాట్లాడతాడు. ఇక్కడ దొంగతో మరొక దొంగ అంటున్న మాట, నీవు దేవునికి భయపడు. ఎందుకు అంటే, ఆయన చేసిన నేరానికి శిక్ష అనుభవించట్లేదు, మనము శిక్ష అనుభవిస్తున్నామంటే మనం చేసిన నేరం, కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదంటూ యేసు ప్రభువును అతను అడుగుతున్నాడు ఒక మాట, అయ్యా, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, లేకపోతే నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఒకే ఒక్క మాటతో సూక్ష్మములో మోక్షం అన్నట్లుగా యేసు ప్రభువును ఒక్క మాటతో అతడు పరదైసులో ఉంటావు,
యేసయ్య అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా. చాలామంది ఈ రోజున ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమి చర్చికి వచ్చి మారు మనసు పొంది బాప్తీసం పొంది పాపక్షమాపణ నిమిత్తమై ఇదిగో అందరి ఎదుట యేసుని అంగీకరించే బాప్తీసం, నీట మునిగి బాప్తీసం తీసుకోవాలి, యేసు ప్రభువును నమ్ముకొని చక్కగా ఆయన వెంబడించాలి, శుద్ధిగా బ్రతకాలి, యేసు ప్రభువును హృదయములో నిలుపుకోవాలి, అప్పుడే కదండి పరలోకం వచ్చేది. యేసు ప్రభు వారు ఎందుకు వానికి అంత సడన్గా బాప్తీసం లేకుండానే పరలోకం ఇచ్చాడు, పరదైసులో చోటిచ్చాడు అంటే, వాడు చివరి దినాల్లో చివరి గడియల్లో ఇంకా కొద్దిగా సేపటికి అతడు చనిపోవచ్చు. సాయంత్రం 5 లోపు కనుక చనిపోతే సైనికులు వచ్చి కర్రలతోనో సుత్తులతోనో రాడ్లతోనో ఎట్లయినా అతన్ని కొట్టి చంపుతారు. కాబట్టి అతను చనిపోయే సమయం ఆసన్నమైంది కనుక ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టంలే. ప్రశ్నిస్తున్న వాళ్ళందరికీ ఒక సమాధానం ఏంటంటే, నేడే నీవు పరదేశంలో ఉందువని ఆ చివరి సమయంలో యేసయ్య దొంగకు పరదేశనిచ్చాడు. లేదబ్బాయి, నువ్వు దిగెళ్ళి మారు మనసు పొంది పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి క్షమాపణ పత్రం తెచ్చుకొని, లేకపోతే క్షమాపణ నువ్వు కోరుకొని విజ్ఞాపన చేసుకొని ఉపవాసం ఉండి 3 రోజుల తర్వాత రా అంటే వాడికి అంత అవకాశం లేదు. విచిత్రం ఏంటంటే, ఈ రోజున సంవత్సరాల తరబడి వాక్యాన్ని ప్రకటిస్తుంటే సంఘానికి వచ్చి కూడా కొంతమంది మారు మనసు పొందట్లా. అందుకే ప్రకటన గ్రంథంలో అన్నాడు, నీకు మారు మనసు పొందుటకు సమయం ఇచ్చితిని కానీ నీవు నీ జారత్వాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లకపోతివి అంటాడు. నీకు మారు మనసు పొందటానికి సమయం ఉపయోగించుకోవట్లా. అపోస్తల కార్యాల గ్రంథంలో 17వ అధ్యాయం 30వ వచనంలో అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడంట దేవుడు. యేసు ప్రభువు వారు ప్రారంభించి బోధ చేయటం స్టార్ట్ చేసినప్పుడు మారు మనసు పొంది సువార్తను నమ్మండి, దేవుని రాజ్యం సమీపిస్తుంది అన్నాడు. బాప్తీసం ఇచ్చే యోహోను కూడా ప్రకటిస్తున్నప్పుడు మారు మనసును గురించే ప్రకటించాడు. అంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచింది. పౌలు గారు అంటాడు, ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడలెలాగూ తప్పించుకుంటాం. ఎంతో గొప్ప రక్షణ ప్రభువుని కొరకు సిద్ధపరిస్తే ప్రార్థనకు వచ్చిన, పాటలు పాడినా, ఆరాధన చేసిన, కానుకలు ఇచ్చిన, ఏమి చేసినా నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది పరిశుద్ధాత్మని అభిషేకం పొంది పరిశుద్ధాత్మ దేవుని హృదయ గదిలో ఉంచుకొని ఆయన సాక్షిగా బ్రతకకపోతే నువ్వు ఇచ్చిందంత సున్నా. కానీ సిలువలో వేలాడుతున్న దొంగకు అంత అవకాశం లేదు కనుక అతను తనకు దొరికిన అవకాశాన్ని సమయము పోనీయక సద్వినియోగం పరుచుకున్నాడని దేవుని వాక్యం చెబుతున్నట్లుగా తనకున్న సమయము యేసును కలిసింది అప్పుడే. నేను అనుకున్నాను యేసుని గురించి అంతకుముందు విన్నాడేమో, వినటి వల్ల విశ్వాసం కలుగును అని లేఖనం చెబుతుంది. యేసయ్య బోధనల గురించి విన్నాడేమో, చరిత్ర చెబుతుంది. కొందరు భక్తులు చెబుతున్నారు ఇతడు ఒక దొంగ, ఒక నేరస్తుడు, ఒక దొంగ కుమారుడు అని లేఖనం చెబుతుంది. మరి ఇన్ని అతనిలో ఉండే కదా. అతను మారు మనసు పొందటానికి లేక దేవుని సన్నిధిలో అయ్యా పరలోకానికి చేరే ఏకైక మార్గం నువ్వేనని తెలుసు, పరదైసుకు చేర్చగలిగిన వాడు నీవేనని తెలుసు, అందుకని నాకు పరదైసులో చోటిస్తావా, లేకపోతే నన్ను జ్ఞాపకం చేసుకయ్యా, ఒకవేళ ఇప్పుడైపోయినా నువ్వు అప్పుడు వచ్చినప్పుడైనా నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడితే యేసయ్య సూక్ష్మములో మోక్షం అన్నట్లుగా నేడే నీవు పరదైసులో నాతో కూడా ఉందన్నాడు. యేసయ్య పరదైసుకి వెళ్ళాడు. భక్తులందరూ అక్కడ ఉండారు, నీతిమంతులు అక్కడ ఉండారు,
సిలువలో వేలాడుతున్న దొంగ కూడా అక్కడికి చేరాడు. ప్రియులరా, యేసయ్య సిలువలో పలికిన ఈ రెండవ మాట ద్వారా మనము నేర్చుకోవాలి. మనకీబడిన సమయంలోనే మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పాపక్షమాపణ పొంది, పరిశుద్ధాత్మను పొంది, సంపూర్ణ సిద్ధి కలిగి ప్రభు కొరకు బ్రతకాలి, సాక్ష్యం ఇవ్వాలి. ఆయన రాకడకు సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి. అట్టి కృప ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.